అబాకస్ అంటే చాలా మందికి తెలియదు. ఏంటి పేరే డిఫరెంట్‌గా ఉందనుకుంటున్నారా? దీనివల్ల చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుందని చాలామంది తల్లిదండ్రులకు తెలియని పరిస్థితి. అబాకస్ ద్వారా మ్యాథమెటిక్స్‌లో చిన్నపిల్లలు ఆరితేరుతారు. అలాంటి అబాకస్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్‌గా నిలిచిన విద్యార్థిని మనతో పాటున్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ రా! హాయ్ నీ ఆంటీ. పేరు? వరేణ్య, యనుమల వరేణ్య. ఏం చదువుతున్నావు? 6th స్టాండర్డ్ చదువుతున్నా. ఏ స్కూలు? ఎస్ఆర్‌డిజి స్కూల్. చెప్పురా అసలు అబాకస్ అంటే ఏంటిది? దీని మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎలాంటి పెన్సిల్ ఆర్ స్కేల్ అవి యూజ్ చేయకుండానే డైరెక్ట్ మైండ్ క్యాలిక్యులేషన్స్ తోటి చేసేదాన్ని అబాకస్ అంటారు. దీని మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఫస్ట్‌లో నేను జాయిన్ అయినప్పుడు ఈ అబాకస్ ఎందుకు అని అనుకున్నా గానీ, తర్వాత నాకు ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇలా చెయ్యాలన్న ఆసక్తి వచ్చింది. అబాకస్ నేర్చుకునే టైంలో నీకు ఏమనిపించింది? ఎలా అనిపించింది? అంటే అబాకస్ నేర్చుకునే టైంలో ఇలా నేను నార్మల్‌గానైతే నాకు మ్యాథ్స్‌లో వచ్చేది కాదు మార్క్స్ బాగా. కానీ ఇప్పుడు ఎలాంటి అబాకస్ యూజ్ చేయడం వల్లనే నాకు ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి మ్యాథ్స్‌లో. హ్మ్. నీకు ఎవరు ప్రోత్సహించారు? అందులో మ్యాథమెటిక్స్‌లో? మా పేరెంట్స్ అండ్ మై టీచర్స్ ప్రోత్సహించారు నన్ను. హ్మ్. వాళ్ళ వల్లనే నేను ఇక్కడి దాకా ఈ ఛాంపియన్ తీసుకోవడానికి వచ్చాను. హ్మ్. విత్ మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్. సో, ఐ యామ్ సో థాంక్‌ఫుల్ ఫర్ దెమ్. హ్మ్. ఇప్పటి వరకు ఎన్ని అబాకస్ పోటీల్లో పాల్గొన్నావు? నీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి? నేను 2 అబాకస్ దాంట్లో 2 వరల్డ్ వైడ్ ఛాంపియన్ పార్టిసిపేట్ చేశాను ఎగ్జామ్స్‌లో. సో, దాంట్లో నాకు 3 మెడల్స్ వచ్చాయి. ఫస్ట్ టైమ్ ఏమో రన్నర్ అప్, సెకండ్ టైమ్ ఇదే ఇప్పుడు 2 ఛాంపియన్స్ వచ్చాయి అండ్ స్పెషల్ అవార్డ్ కూడా వచ్చింది. అంటే నువ్వు ఒక అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్‌గా వచ్చావు కదా! నీకెలా అనిపిస్తుందిరా? సో హ్యాపీ ఫర్ ఇట్. హ్మ్. చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఇక్కడి దాకా వచ్చానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కూడా. అంటే నీకు ఎక్కువ ఎవరు ప్రోత్సహించేవారు? మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్. హ్మ్. వాళ్ళ వల్లనే ఇంత హార్డ్ వర్క్ చేశాను. సో, నాకిలా వచ్చింది. లాస్ట్ టైం రన్నర్ అప్ వచ్చాను. ఇప్పుడు నా గోల్ నేను పెట్టుకున్నా. ఇది రావాలి ఖచ్చితంగా అని ఇక్కడి దాకా వచ్చిన. మరి నువ్వు ఈ స్థాయిలో ఉండడానికి కారణం మీ పేరెంట్స్, గురువులు అంటున్నావు గదా! వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నాకు చాలా వాళ్ళకి థాంక్స్ చెప్తున్నాను. వాళ్ళెప్పుడు ఏది చెప్పినా దాన్ని కాదనకుండా చేస్తాను. సో, ఐ యామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ యూ. ఇప్పుడు నువ్వు అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్‌గా నిలిచినావు గదా! మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? కలిసావా మీ ఫ్రెండ్స్‌ని? ఏమంటున్నారు? సో బ్యూటిఫుల్. అసలు నువ్వు ఇట్లా వస్తావని మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. క్లాస్‌లో ఇంత సైలెంట్‌గా ఉంటావు. కానీ ఇప్పుడు ఎట్లా వచ్చింది నీకు అని అన్నారు. హ్మ్. వాళ్ళందరూ క్లాస్‌లోకెళ్ళంగానే కంగ్రాచ్యులేషన్స్ అని అందరూ చెప్తున్నారు. మళ్ళీ మా ప్రిన్సిపల్ సార్ అండ్ మై క్లాస్ టీచర్ కూడా క్లాప్స్ కొట్టిపిచ్చారు అండ్ డయాస్‌లో నిల్చోబెట్టి చెప్పారు. నువ్వు అబాకస్ పోటీలో పాల్గొన్నప్పుడు నాకు ఒక అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్‌గా నేను విన్ అవుతాను అనుకున్నావా? లేదు, అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ హార్డ్ వర్క్ చేసి వస్తదని మా పేరెంట్స్ అంటే నేను అలా వచ్చానన్నట్టు. అలామా అబాకస్ వరల్డ్ వైడ్ ఛాంపియన్‌గా గెలిచినావు కదరా! ఏ విధంగా కష్టపడ్డావు నువ్వు? నేను స్కూల్ నుంచి ఇంటికి రావాలంటే జనరల్‌గా 6 అయిద్ది. సో, మా డ్యాడీ నన్ను 4:30కి అలా తీసుకొని పికప్ చేసుకొని ఇక్కడికొచ్చాక నేనిక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాను. నేను అలా చేయడం 45-60 డేస్ అలా కష్టపడ్డాను. అండ్ మై డ్యాడీ కూడా ఇలా చేశారు. సో, నాకు అలా వచ్చింది. అండ్ మళ్ళీ నాకు ఎగ్జామ్ 5 మినిట్స్ అయితే టీచర్ అండ్ సార్, మై పేరెంట్స్ 4 మినిట్స్ టైమర్ పెట్టేసి నాకు అలా ప్రాక్టీస్ చేపిచ్చారు. సో, నాకు అలా వచ్చింది. నైట్ 9:30 వరకి 11-12 వరకి చేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ మళ్ళీ తర్వాత నాకు అప్పుడు ఎగ్జామ్స్ టైమ్. సో, నేను అవి ప్రిపేర్ అవ్వేసరికి చాలా టైం పడుతది అట్లా అన్నట్టు. స్కూల్లో అంటే మీకు పీరియడ్ అయిపోయినంక ఎన్ని అవర్స్ కష్టపడేది మీరు? 4-5 అవర్స్ డైలీ. మీ క్లాస్‌లో ఎంతమంది ఈ అబాకస్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు? అంటే అందులో అబాకస్‌లో ఎంతమంది పాల్గొన్నారు? ఇప్పటి వరకైతే 15 కంట్రీస్ వరకు ఉంటాయి. సో, దాంట్లో మా స్కూల్ వాళ్ళైతే 15-16 మెంబర్స్ ఉంటారు. మీ క్లాస్‌లో నువ్వు ఒక్కదానివేనా దీని మీద ఇంట్రెస్ట్ చూపించేది? ఇంకా ఎవరైనా వేరేటోళ్ళున్నారా? నాతోటి మా ఫ్రెండ్ ఒక్కది ఉంటది అంతే.
ఇంకా ఎవరు లేరు. ఉమ్. తను వేరే దగ్గర తీసుకుంటుంది. నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో, అలా డిఫరెంట్‌గా తీసుకున్నాం. కాకపోతే తనకి రాలేదు. నాకొచ్చింది అంతే. ఉమ్. ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు మీ తోటి విద్యార్థులకి? సో, మీరు కూడా నాతోటి అబాకస్ నేర్చుకోండి. మీరు కూడా నాలాగా ప్రైజెస్ తెచ్చుకోండి. అండ్ మీ పేరెంట్స్‌ని ప్రౌడ్‌లా ఫీల్ అయ్యేటట్టు చేయండి. అండ్ మీ టీచర్స్ తోటి కూడా ఇది అబాకస్ నేర్చుకోవడం వల్ల మ్యాథ్స్ కూడా పెరుగుతుంది. సో, మీరు అబాకస్ నేర్చుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా నేర్చుకోండి నాతో పాటు అబాకస్. ఇప్పుడు అంటే నీకు ఇప్పుడు తెలుగు, మ్యాథమెటిక్స్ ఈ అన్ని సబ్జెక్ట్లో నీకు ఏదంటే ఇష్టం? మ్యాథ్స్ అండ్ సైన్స్. ఉమ్. మ్యాథ్స్ ఎందుకు ఇష్టం అంటే ఇంతకుముందు నాకు మ్యాథ్స్ అనేది నచ్చదు. కానీ ఈ అబాకస్ నేర్చుకోవడం వల్ల నాకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ సైన్స్ మీద కూడా పెరిగేసింది ఇంట్రెస్ట్. అలా ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మీదకి వచ్చేసింది ఇంట్రెస్ట్. నేను డైలీ అబాకస్ అండ్ కోచింగ్ అండ్ ఈ స్కూల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేస్తాను అట్లా అన్నట్టు. చెప్పండి అమ్మా, మీ పాప వరల్డ్ వైడ్ ఛాంపియన్గా నిలిచింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఛాంపియన్ దాకా వెళ్తుంది అనుకోలేదు అసలు. మా పాప లాస్ట్ టైం రన్నర్ అప్ వచ్చింది తనకి. రన్నర్ అప్ వచ్చినప్పుడు చాలా డిసప్పాయింట్ అయింది తను. మమ్మీ నేను చాలా హార్డ్ వర్క్ చేశా, నాకు విన్నర్ ఎందుకు అవ్వలేదు, నేను ఛాంపియన్ ఎందుకు అవ్వలేదు, నేను విన్నర్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఛాంపియన్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని మేడమ్స్ దగ్గరికి వెళ్ళి మేడమ్స్ని అడగటము, మమ్మల్ని అడగటము, నేను ఎలా చదివితే నేను విన్నర్ అవుతాను, నాకు అవన్నీ నేను చాలా కష్టపడతాను, మీరు ఏ చెప్పినా నేను వింటాను, నేను రెడీగా ఉన్నాను అన్నీ యాక్సెప్ట్ చేయడానికి, నేను ఏ టైం అయినా ఉంటాను, నేర్చుకుంటాను, మీరు చెప్పండి నాకు అని చెప్పేసి అడిగింది. మేము అప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్గా ఆలోచించి మా దగ్గరికి వచ్చి ఇన్ని క్వశ్చన్స్ వేయటము, మేము చెప్పింది ప్రతిదీ వినటము, తను నేర్చుకోవటము మాకు అస్సలు నో వర్డ్స్ అండి. మాకు అసలు చాలా ప్రౌడ్ మూమెంట్ మాకు అది. స్టేజ్ పైన ప్రజెంటేషన్ తీసుకోవటము, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అవుతుందా అవ్వదా అని మేము ఆలోచించాము. కానీ సరే తనే అడుగుతుంది కదా, మనదేముంది, మనం సపోర్ట్ చేయటం అంతే. తను నేర్చుకుంటా అంటున్నప్పుడు మనం సపోర్ట్ చేస్తే ఏమవుతుంది మనకి. అసలు వరణ్యకి ఈ అబాకస్లో ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడు గుర్తించారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అంటే చాలా భయపడేది తను. అయితే మా ఫ్రెండ్ నేర్పిస్తారు. తను వచ్చేసి ఏమంటుందంటే, మీరు పాపకు నేర్పివ్వండి, అన్నిట్లలో మంచి మార్క్స్ వస్తున్నాయి కదా, మ్యాథ్స్లో 50కి 46, 45 అలా వచ్చేది, అన్నిట్లలో 50/50, 49 వచ్చేది. ఓన్లీ మ్యాథ్స్ రాకపోవటం వల్ల తన ర్యాంకు ఎప్పుడు ఫస్ట్ వచ్చేది ఓన్లీ మ్యాథ్స్ మార్క్స్ వల్ల, సెకండ్ థర్డ్ వచ్చేది. సో అప్పుడు ఏమనిపించిందంటే, తను నాకు చెప్పింది, ఇట్లా నేర్పిస్తే ఇట్లా వస్తుంది, మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాము, మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి నాకు అని చెప్పేసి అనగానే హ్యాపీ మూమెంటే కదా, సరే నేను కూడా జాయిన్ చేస్తాను అని చెప్పాను. పాప ఏమందంటే, అమ్మ మ్యాథ్సా, నేను అస్సలు వెళ్ళాను, నాకు మ్యాథ్స్ అంటేనే భయం కదా మమ్మీ, నేను ఎట్లా నేర్చుకోవాలి, నేను ఎందుకు నేర్చుకోవాలి, నాకు ఇది చాలు, నాకు ఇది సరిపోతుంది అని చెప్పేసి తను చెప్పింది. లేదు నాన్న, నువ్వు ఫస్ట్ ఒక 1 వీక్, ఒక 10 days, ఒక 4-5 క్లాసెస్ అటెండ్ అవ్వు, తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం కంటిన్యూ అవుదాము, లేదంటే వద్దు. ఫస్ట్ ఆమె క్లాస్లో జాయిన్ అయినప్పుడు అబాకస్లో ఆ రోజు ఏమైనా చెప్పిందా మీతో? ఏమన్నది ఆ రోజు వచ్చి? మమ్మీ అంటే నేను అనుకున్నంత హార్డ్ లేదు మమ్మీ, కానీ ఓకే నేను వెళ్తాను, నేర్చుకుంటాను, నాకు బాగానే అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పగానే ఓకే, గుడ్ అండ్ వెల్, నేర్చుకోవాలి, వెళ్ళాలి, చూద్దాము అని చెప్పేసి చేపించాము. ఇప్పుడు 4th లెవెల్లో ఉంది, 3rd లెవెల్లో రాసింది పాప ఎగ్జామ్. వరణ్య మీ ఇంట్లో ఎలా ఉండేవారు? మార్నింగ్ 5:30కి లేస్తుందండి, 7:10కి బస్సు. 5:30కి లేచిన తర్వాత 1/2 hour ప్రిపేర్ చేయించేవాళ్ళము ఈ కాంపిటీషన్ ఎగ్జామ్కి. 7:10 వరకు రెడీ చేసి వెళ్ళిపోయేది బాక్స్ కట్టుకొని స్కూల్కి. మళ్ళీ ఈవినింగ్ 6కి నార్మల్ టైం అయితే ఇంటికి వచ్చే టైము. కానీ మేమేం చేసామంటే, మేడం వాళ్ళు చెప్పారు 45 days కంప్లీట్లీ అన్నీ బంద్ చేసి ఓన్లీ దీని మీద ఫోకస్ చేయాలి అని చెప్పారు. సో ఓకే మేడం, మేము చేస్తాము అని చెప్పేసి మేడంకి మాట ఇచ్చాము. మేము అదే విధంగా మా సార్ డ్యూటీలోకి వెళ్ళినా ఎట్లా వెళ్ళినా సేమ్ 4కు 4:15కి అలా వెళ్ళి పాపని తీసుకొచ్చేది 4:30 వరకు. వచ్చాక ఒక 10 minutesలో ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయేది క్లాస్కి. 6కి 6:15కి అలా వచ్చేది డైలీ.
వచ్చి మళ్ళీ ఐఐటి ఉంది ఆమెకి. ఐఐటి క్లాసెస్ అటెండ్ అయ్యేది. 8 వరకి ఐఐటి క్లాసెస్ అయితాయి. 8 తర్వాత మళ్ళీ కొంచెం ఫుడ్ పెట్టేసి తర్వాత హోంవర్క్స్ ఏమన్నా చేసుకోవడము. అలా 9:30 వరకి ఇవి ఫినిష్ చేసుకొని 9:30కి కూర్చుంటే 10:30, 11:30 ఒక్కొక్క రోజు. అప్పటి వరకి కూడా చదువుకుంటూ ఉండేది. మేము విజువలైజేషన్ చెప్పినా, మేమేం చేసినా నార్మల్‌గానైతే ఎగ్జామ్ 5 మినిట్స్ ఉంటది. ఫస్ట్ ఆఫ్‌లైన్ ఎగ్జామ్ రాసింది. ఆఫ్‌లైన్‌లో 7 మినిట్స్ ఎగ్జామ్. 7 మినిట్స్‌కి మేడం సార్ ఏం చెప్పారంటే, మనకు 7 మినిట్స్ ఎగ్జామ్ కదా! మనం 5 మినిట్స్‌కి, 6 మినిట్స్‌కే ప్రిపేర్ చేపియాలి. అలా అయితేనే మనకి చాంపియన్ వస్తది, విన్నర్ వస్తది అని చెప్పారు. సరే మేడం అని చెప్పి మేము అలానే ఇంట్లో కూడా మేడం వాళ్ళు కొన్ని పంపించేవాళ్ళు. అంటే ఇవి ప్రిపేర్ చేపియండి ఇలా అని చెప్పేసి పంపిస్తే మేము ఇంట్లో చేసేవాళ్ళం అలానే. సేమ్ మేడం సార్ ఎలా చెప్పారో అలా చేసేవాళ్ళము. ఓకే. ఆమె ప్రతిసారి పోటీల్లో పాల్గొన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ఏమనిపించింది? మాకు చాలా హ్యాపీ అండి అసలు. అంటే ఇంత చిన్న ఎక్స్‌పెక్ట్ చేసారా చాంపియన్‌గా నిలుస్తదని? అసలు ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేదండి. అంటే ఆన్‌లైన్‌లో అయితే రాసింది రిజల్ట్ విన్నర్ వచ్చింది. అప్పుడు రాగానే సరే అంటే ఇందులో ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది హార్డ్ లెవెల్ యాక్చువల్లీ. అంటే ఈ ఈ ఏజ్ పిల్లలకి అయితే చాలా హార్డ్ అంట. ఆ లెవెల్‌లో చాంపియన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సరే ఈమె హార్డ్ వర్క్ చేసింది కదా! చేస్తుంది కదా! విన్నర్ వరకైతే ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ చాంపియన్ అనేది అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. 1% కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ గదా! ఎక్కడెక్కడ పిల్లలు వస్తారు. అందులో చాలా షార్ప్ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అంటే మనము భూపాలపల్లి అంటే అంటే వాళ్ళు చాలా వరకి సిటీలలో ఉంటారు గదా! లైక్ అంటే బెంగుళూరు, కేరళ, తమిళనాడు, హైదరాబాదు. మనం వచ్చేసి భూపాలపల్లి అంటే మనకిక్కడ ఏం తెలవదు లోకజ్ఞానం వాళ్ళతో కంపేర్ చేస్తే. వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఎక్కువుంటది. వాళ్ళ పిల్లలతో కంపేర్ చేస్తే మన పిల్లలకి కమ్యూనికేషన్ చాలా తక్కువుంటది. మన పిల్లలు మాట్లాడలేరు ఇంగ్లీషు. వాళ్ళు ఫ్లూయెంట్‌లీగా మాట్లాడేస్తారు. వాళ్ళు బాగా చదువుతారు. బాగా ఫాస్ట్ ఉంటారు. మేము ఆ మైండ్ సెట్‌లో ఉన్నాము. ఎలాగైనా ఇంకా ఆన్‌లైన్ రాసిన తర్వాత ఇంకా ఆఫ్‌లైన్ ఎగ్జాము. అది 5 మినిట్స్ ఉంటది. 5 మినిట్స్‌లో 75 సమ్స్ 100% చేయాల్సిందే. అలా చేస్తేనే మనకి విన్నర్ వస్తది. ఓన్లీ విన్నరే. అంటే 5 మినిట్స్‌లో 75 క్వెషన్స్‌కి చేస్తే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటది. అలాంటిది మనకి చాంపియన్ అంటే అట్‌లీస్ట్ 80 క్వెషన్స్ అన్నా అటెంప్ట్ చేసుంటది. అలా చేస్తేనే మనకి చాంపియన్ వచ్చే అవకాశం ఉంటది. తను ఆ లెవెల్‌లో కష్టపడ్డది మేడం సార్ అంత సపోర్ట్ ఇచ్చారు. అందరి పిల్లలకిచ్చారు. కానీ మన వంతు మనం ఇంట్లో పేరెంట్స్ చేయాల్సింది కూడా ఉంటది పిల్లలకి. మనం పిల్లలకి సపోర్ట్ ఇస్తేనే ఎంతసేపు ఓన్లీ గురువులిస్తే అవ్వదు గదా! పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండాలి పిల్లలకి. అలాంటప్పుడే పిల్లలు ఏదైనా అచీవ్ చేయగలుగుతారు. సో, ఇంకా బెటర్‌గా ఇప్పుడు ప్రెజెంట్ మాకుందైతే ఇప్పుడు తను వరల్డ్ వైడ్ వచ్చింది గాబట్టి, తను హార్డ్ వర్క్ జేసింది గాబట్టి, ఇంకా నెక్స్ట్ గూడా మేము చాలా సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆమెకి ఏది ఇంట్రెస్ట్ ఉన్నా, ఏది అడిగినా మేము ఏది ఆలోచించకుండా కంపల్సరీ సపోర్ట్ జేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులకి చాలా మందికి అబాకస్ అంటే తెలియదు. వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది గుడ్ క్వెషన్ అండి. రియల్లీ చెప్తున్నా నాకు కూడా తెలియదు ఫస్ట్ అబాకస్ అంటే. నేను చదువుకున్నప్పుడు నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక బాబు తీసుకొచ్చాడు ఈ కిట్. తీసుకొస్తే నేను ఇదేంది? ఇది దేనికి యూజ్ చేస్తారు? ఇది ఎట్లా చేస్తారు? నేనప్పుడు అనుకున్నా. కానీ నాకప్పుడు ఆన్సర్ దొరకలేదు దానికి. అంటే ఎందుకంటే మేము విలేజ్. ఆ విలేజ్‌లో ఎవరికీ తెలియదు. నా ఫ్రెండ్స్ అందరూ విలేజెసే. ఎవ్వరికీ తెలియదు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. యూట్యూబ్‌లో కొడితే మనకి తెలుస్తది. గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలుస్తది అనేది ఏమీ తెలియదు. పిల్లలు స్కూల్‌కెళ్ళడం స్టార్ట్ అయినప్పటి నుంచి మేమప్పుడు స్టార్ట్ చేసాం. అంటే పిల్లలకి ఏదో ఒకటి నేర్పియాలి. వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఉండాలి అని చెప్పేసి అప్పుడు సెర్చ్ చేయడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ స్పెల్ బీ చేసినాము. స్పెల్ బీలో కూడా సక్సెస్ వచ్చింది. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత లాస్ట్ ఇయర్ ఒలింపియాడ్ ఎగ్జామ్. ఒలింపియాడ్ రాపిచ్చాము. అందులో సక్సెస్ వచ్చింది. లక్కీగా అందులో ఫస్ట్ వచ్చింది. అప్పుడు హన్మకొండకెళ్ళాము. ఎగ్జామ్ రాసాము. అందులో ఇంకా రాలేదు. సరే బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని చెప్పాము. మోటివేషన్ చేసుకుంటూనే ఉన్నాము.
ఇప్పుడు మాకు అబేకస్ అనేది తెలిసింది ఎప్పుడు అంటే మా పాప 4th క్లాస్కి వచ్చినప్పుడు, మా బాబు 1st క్లాస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ తను చెప్పడం వల్ల తెలిసింది నాకు. అబేకస్ చేస్తే మైండ్ ఇంప్రూవ్ అయ్యిద్ది, బ్రెయిన్ షార్ప్ అయ్యిద్ది, ఏదైనా వాళ్ళు సాధించగలుగుతారు. ఎందుకంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ షార్ప్ అవ్వటమే కదా. పిల్లలు ఏది నేర్చుకోవాలన్నా మనకు మైండ్ బాగుంటేనే ఫస్ట్ ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. ఇంతసేపు మనకి ఇక్కడున్న స్కూల్స్ చాలా అంటే ఎట్లా అంటే మొత్తము టెక్స్ట్ బుక్స్ అన్నీ రీడింగ్ చేపించేంత లేదు. కొన్ని క్వశ్చన్స్ చెప్తారు, అది నేర్చుకుంటారు, అది రాస్తారు, ఫస్ట్ వస్తుంది. కానీ ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇంతకుముందు 1 అవరే కూర్చొని చదివేది లేవకుండా. అలాంటిది ఇప్పుడు అబేకస్ చేయబట్టి నాన్ స్టాప్గా 2-3 ఇయర్స్ అయినా 2-3 అవర్స్ అయినా కూర్చొని చదవగలుగుతుంది. తను లేవకుండా కూర్చొని చదువుతుంది. అది అంటే మనం పిల్లలకి ఇచ్చేది ఏంటి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్, చదువు. ఇది తప్ప మనకి ఎన్ని ఆస్తులు ఇచ్చినా, ఎంత సంపాదన ఇచ్చినా, ఏది ఇచ్చినా వేస్ట్ పిల్లలకి. పేరెంట్స్ ఎవరైనా చూడండి, మనం పిల్లలకి ఇచ్చేది చదువు. ఓన్లీ చదువు ఇవ్వండి, వాళ్ళకి ఏదైనా సాధించగలుగుతారు. మేము అబేకస్ మీరు ఎక్కడున్నా, ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా ఈ టైంలో మనం ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. మేము ఊళ్ళో ఉంటున్నాం కదా, మాకు టీచర్స్ లేరు కదా, మాకు సార్లు లేరు కదా, మేము ఎట్లా చెప్పాలి పిల్లలకి, ఎట్లా చదివిపియాలి అంటే ఎన్నో దారులు ఉన్నాయి, ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఆన్లైన్లో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ మీరు మీ పిల్లల పక్కన కూర్చొని ఫస్ట్ మీరు కూడా వినండి ఒక 2-3 క్లాసెస్. అప్పుడు మీకే అర్థమవుతుంది పిల్లలకి ఎలా నేర్పివ్వాలి, ఏం నేర్పియాలి, ఏం నేర్పిస్తే ఎట్లా చదువుతారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో కంపల్సరీ పిల్లలకి అబేకస్ ఉంటే చాలా బెటర్. ఎందుకు అంటే ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా టైం తక్కువ ఉంటుంది. సో మనం క్యాలిక్యులేట్ చేయడానికి టైం పడుతుంది, మనకి పెన్నుతో పేపర్ మీద రాయటానికి చాలా టైం తీసుకుంటుంది, అలా ఉంటుంది. సో అందుకోసమే నేను ప్రతి ఒక్క పేరెంట్కి చెప్పేది ఏంటంటే పిల్లలకి ఏది ఉంటుంది, ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్పివ్వండి, కానీ అబేకస్ కూడా నేర్పివ్వండి. అది కంపల్సరీ నేర్పివ్వాల్సిన సబ్జెక్ట్ అబేకస్ అనేది. చెప్పండి అమ్మా, మీ పాప ఒక వరల్డ్ వైడ్ ఛాంపియన్షిప్గా నిలిచింది. మరి మీ బాబును కూడా అబాకస్లో ప్రోత్సహిస్తున్నారా మీరు? ఎస్ అండి. మా బాబు కూడా అంటే అక్కయ్యకి నేర్పిస్తున్నావు కదా మమ్మీ, నాకెందుకు నేర్పివ్వవు, నేను కూడా నేర్చుకుంటా, నేను అక్క కంటే ఫాస్ట్గా చేస్తా, నాకు కూడా ఉంది కదా టాలెంట్, నన్ను ఎందుకు పంపివ్వట్లేదు అని చెప్పాను. అడిగాడు వాడు ఫస్ట్. అడిగితే నేనేం చెప్పా అంటే అరే నీ ఏజ్ చిన్న కదరా, నువ్వు 1st క్లాస్ 2nd క్లాస్కి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకోవాలిరా, ఇప్పుడు నేర్చుకునే ఏజ్ కాదు నీది అని చెప్తే, లేదు మమ్మీ నేను వెళ్తాను, నేను నేర్చుకుంటాను, నేను అక్కతో పాటు అని చెప్పేసి వాడు అడిగాడు. సరేరా అని చెప్పేసి మేడం దగ్గరికి పంపించాను, సార్ దగ్గరికి పంపిస్తే అప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే బాగుండు అని అన్నారు. లేదు సార్ వాళ్ళు నేర్చుకుంటాడట అని చెప్పేసి అంటే సరే నేర్పిస్తాము, కూర్చోబెట్టండి అని చెప్పారు. వాడు 1st క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాడు అబేకస్. అసలు చాలా హ్యాపీ. ఎందుకంటే మా పాపకి కొంచెం టైం పట్టింది మాకు నేర్పివ్వటానికి. మా బాబుకి 1st క్లాస్ నుంచే నేర్పిస్తున్నాము అంటే నాకు హ్యాపీ. వాడు కూడా లాస్ట్ టైం అంటే మా బాబు కూడా లాస్ట్ టైం రాశాడు వరల్డ్ వైడ్లో. బాబుకి కూడా వచ్చాయి. లాస్ట్ టైం రాసినప్పుడు ఏమైందంటే 2nd రన్నర్-అప్ వచ్చింది బాబుకి కూడా, అండ్ పాపకి 1st రన్నర్-అప్. మమ్మీ నేను అక్కేలాగా రావాలి, నేనేం చేయాలి అని అన్నాడు. అంటే నువ్వు కూడా అక్కేలాగా నేర్చుకో, అక్కేలాగా చదువుకోవాలి, టైం వేస్ట్ చేయొద్దు ఇలా అని చెప్పాము మేము. సరే మమ్మీ నేర్చుకుంటా, నాకు కూడా నేర్పియండి అని అన్నారు. సరే ఈ ఇయర్ కాంపిటీషన్ ఉంది కదా, సేమ్ అక్కలాగానే నేను కష్టపడతా, నాకు కూడా రావాలి, ఇద్దరికి చెప్పాలి, మీరు చెప్తే మేము కూడా నేర్చుకుంటామని అన్నారు. సరే అని చెప్పాను. చెప్పిన తర్వాత సేమ్ ఆఫ్లైన్ ఎగ్జామ్, 7 minutes ఎగ్జామ్ సేమ్ రాశారు పాప బాబు, ఇద్దరికి విన్నర్ అయింది. అంటే వాళ్ళ బ్యాచ్ వేరు, వీళ్ళ బ్యాచ్ వేరు. వాళ్ళది ఏ బ్యాచ్ అని ఉంటుంది, వీళ్ళది MA బ్యాచ్ అని ఉంటుంది. వాళ్ళ బ్యాచ్లో తను విన్నర్ అయ్యాడు, వీళ్ళ బ్యాచ్లో పాప విన్ అయింది. అసలు బాబు విషయంలో ఇంకా 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా క్రెడిట్ సార్ ఎలా చెప్తే అలా నేర్చుకున్నారు. నాకు చాలా హ్యాపీ. అసలు మా బాబు విన్ అవుతాడు అని అసలు ఒక్కరోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము.
విన్నర్ అవ్వటంతో పాటు స్పెషల్ ప్రైజ్ కూడా వచ్చింది. స్పెషల్ ప్రైజ్ రామానుజన్ స్పెషల్ అవార్డు అని ఇచ్చిర్రు. అది ఎందుకు ఇస్తారంటే మనకు మ్యాథ్స్ ఎక్కువ సమ్స్ ఎవరికి చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆ అవార్డు కూడా మా బాబుకి వచ్చింది, పాపకు వచ్చింది. చాలా హ్యాపీ అసలు. అంటే నెక్స్ట్ టైం మా బాబు అడుగుతున్నాడు, మా మమ్మీ నేను కూడా ఛాంపియన్ అవుతాను, నేను కూడా నేర్చుకుంటాను, నేను అక్కలాగా అవుతాను అని చెప్పేసి అంటుండు. చూద్దాం మరి. చెప్పండి, మీ పాప వరల్డ్ వైడ్ ఛాంపియన్గా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. బట్ దానికంటే ఎక్కువ ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఎందుకంటే నేను ఆఫ్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్తో పాటు గ్రాండ్ ఛాంపియన్ అవార్డ్స్ ఎగ్జామ్ కంటెస్టెంట్ కూడా చూశాను లైవ్గా. ఇక్కడ మ్యాక్సిమం తమిళియన్సే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్ ఆక్యుపై చేశారు. సో లాస్ట్ టైం మా పాపకు కూడా దానికి ఏదో ఒకటి సాధించాలన్న ఇంటెన్షన్ అయితే వచ్చింది. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నాం, ప్రిపేర్ అవుతాం. ఇద్దరు, మీ పాప కానివ్వండి మీ బాబు కూడా అబాకస్లో పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది? తను కూడా వరల్డ్ వైడ్ ఛాంపియన్గా రావాలనే అనుకుంటున్నారా? రావాలనే అనుకుంటున్నాను. యాక్చువల్గా బాబు కొంచెం ఇంకా యాక్టివ్గా లేడు, కానీ వాళ్ళ సారు ఆయనని ట్రీట్ చేసే విధానము, ఆయనని పికప్ చేయడము, ఆయనని ట్రైన్ చేయడము, అదంతా చూస్తే నాకు అనిపిస్తుంది కంపల్సరీ బాబు కూడా నెక్స్ట్ ఛాంపియన్ లిస్ట్లో ఉంటాడని అనుకుంటున్నాను. మీ ప్రోత్సాహం వల్లనే మీ పాప మెడల్ సాధించినట్టు చెప్పింది. మీరు ఈ తరం తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తల్లిదండ్రులకి ఎన్నో బాధ్యతలు, పనులు అన్నీ ఉంటాయి. ఎన్ని ఉన్నా ఈరోజు ఉన్న సిచ్యువేషను, కాంపిటీషను, ఆపర్చునిటీసు అంతా కూడా ఎక్స్ట్రా వర్క్గా ఉన్నాయి. సో వీటిని బట్టి ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్, వాళ్ళు కెరీర్ బాగుండాలంటే మనం చాలా రిస్క్ తీసుకోవాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. దానికి తగ్గట్టుగా మనం వాళ్ళని ఏది ఉన్నా కూడా అన్నిటినీ అబకస్ అనే కాదు, అన్ని ఎగ్జామ్స్, ఎడ్యుకేషను, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నిటిలో కూడా ప్రిపేర్ చేస్తూ, పార్టిసిపేట్ చేస్తూ ఎంతవరకు వెళ్ళగలిగితే అంత దూరం తీసుకువెళ్ళడం అనేది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది ఈ రోజుల్లో. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి తల్లిదండ్రులందరూ. ఓకే, మనతో పాటు వరణ్యకు అబాకస్లో ట్రైనింగ్ ఇచ్చిన టీచర్స్ ఉన్నారు. వారితో అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మీ స్టూడెంట్ వరల్డ్ వైడ్ ఛాంపియన్గా వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? తన విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉంది. తను అనుకున్నది సాధించింది అని ఇంకా చాలా ప్రౌడ్గా ఉంది మాకు. తను ఎలా ఉండేది మీ ట్రైనింగ్ ఇచ్చిన టైంలో? తను క్లాస్కి వచ్చిందంటే తన వర్క్ తను చేసుకునేది. మేము తనకి పేపర్స్ అవన్నీ మేము ముందే రెడీ చేసి పెట్టేవాళ్ళం, ఏం వర్క్ చేయాలి, ఏ షీట్స్ చేయాలని. తను రాగానే తనకిస్తే క్లాస్లో తన వర్క్ తను చేసుకున్న, అసలు పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ ఇలాంటివి ఏం చేయదు. తన హార్డ్ వర్క్. మీ ఇన్స్టిట్యూట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు అబాకస్లో? ప్రెసెంట్ ఇప్పుడు 50+ ఉన్నారు, 55 మెంబర్స్ ఉన్నారు. అండ్ బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లో తీసుకుంటాం అనమాట. హైదరాబాద్ స్టూడెంట్స్ కూడా ఆన్లైన్లో అటెండ్ చేస్తారు. మొత్తం ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మీ అబాకస్ ఇన్స్టిట్యూట్? అబాకస్ యలామా అనేది వరల్డ్ వైడ్ ఉందండి. మనకి వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ పార్టిసిపేషన్కి కూడా 15 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు అటెండ్ చేశారు ఎగ్జామ్కి. ఈ అబాకస్లో మీరు ట్రైనింగ్ ఎన్ని అవర్స్ ఇచ్చేది? మేము జనరల్గా 2 అవర్స్ ట్రైనింగ్, 45 డేస్ నుంచి మేము పిల్లలకి, పేరెంట్స్కి అదే చెప్తాము. ఈ 45 డేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ముందు ఎంత చేసినా కూడా ఈ 45 డేస్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా ఈ 45 డేస్ నాకు సపోర్ట్ చేస్తేనే మనం చేయగలము అని కూడా మేము చెప్పేవాళ్ళం. వాళ్ళు అలాగే వచ్చారు, అలాగే ప్రాక్టీస్ చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్కి వాళ్ళకి ఈరోజు ఈ రిజల్ట్ అనమాట. మీ స్టూడెంట్ వరల్డ్ వైడ్ ఛాంపియన్గా నిలిచింది కదా, మరి మీ స్టూడెంట్స్ కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, మీరు అబాకస్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ అబాకస్ అనేది యూజెస్ ఏంటి, అసలు అబాకస్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను. జనరల్గా చిన్నపిల్లలు ఎవరైనా కానివ్వండి, ఈవెన్ మనమైనా కానీ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక 20 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేయగలం ఏదైనా మ్యామ్ లెసన్ చెప్తున్నప్పుడు. బట్ ఈ అబాకస్ నేర్చుకున్న పిల్లలు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక 40 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేయగలరు అనమాట. ఈవెన్ మనం టీచర్ లెక్చర్ చెప్తున్నప్పుడు కానీ, క్లాస్ చెప్తున్నప్పుడు కానీ. అండ్ వాళ్ళ మెమొరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ విజువలైజేషన్ స్కిల్స్ అనేవి బయటపడతాయి.
మెమొరీ అంటే ఒక మ్యాథమెటిక్స్ లోనే ఉంటుందా అన్ని లేదు subject? అదే అండి, ఈ అబాకస్ అనేది ఓన్లీ మ్యాథ్సే కాదు, Hmm. ఓవరాల్ 360 బ్రెయిన్ డెవలప్మెంట్ కోర్స్ అనమాట ఇది. యాక్చువల్ జనరల్గా పిల్లలకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేవి రెండు ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్తో రాసే పిల్లలకి రైట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్లో ఉంటుంది అనమాట. రైట్ హ్యాండ్తో రాసే పిల్లలకి లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్లో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ అబాకస్ ద్వారా మేము 2 హ్యాండ్స్ని యూటిలైజ్ చేస్తాం మనం ఈ టెక్నిక్లో, ఈ అబాకస్ యూజ్ చేసి. సో ఏమవుతుందంటే వాళ్ళ 360 డిగ్రీస్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ చేయడానికి, టోటల్ బ్రెయిన్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేయడానికి బోత్ హ్యాండ్స్ యూజ్ చేసి మనం ఈ అబాకస్లో సమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం. సో దానివల్ల ఓన్లీ మ్యాథ్స్ ప్రోగ్రామ్ కాదు ఇది, బ్రెయిన్ డెవలప్మెంట్, వాళ్ళ పర్సనల్ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఇవన్నీ దీనివల్ల వాళ్ళకి వస్తాయన్నమాట. చెప్పండి, మీరు కూడా ఇన్స్టిట్యూట్లో ట్రైనరా? యా అవునండి. యాక్చువల్గా ఫస్ట్ మేము ఒక పేరెంట్స్గా ఇక్కడికి వచ్చామన్నమాట. మా కిడ్ కోసము జనరల్గా ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కంపేర్ చేస్తే జనరల్గా అందరూ ఆల్మోస్ట్ సిటీ నుంచే వస్తుంటారు, హైదరాబాద్ వరంగల్ నుంచి వస్తుంటారు. ఎడ్యుకేషన్ లేదు అనను, బట్ కంపేర్ టు ద సిటీస్ మనకి ఇక్కడ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. తిను యాక్చువల్గా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అబాకస్ ట్రైన్డ్ స్టూడెంట్ అన్నమాట. సో మాకు అప్పుడు ఏమనిపించిందంటే, మేడం ఆల్రెడీ కవర్ చేశారు, పేరెంట్ ఇక్కడ మౌనిక గారు ఉన్నారు కదా, తను ఆల్రెడీ చేశారు. పిల్లలకి మనం ఇచ్చేది ఆస్తి కాదు, ఒక ఎడ్యుకేషన్ ఇస్తే దాన్నే ఆస్తిగా ఇవ్వగలిగామనుకోండి, అది వాళ్ళకి సంపాదన కాదు, ఎక్కడికో తీసుకెళ్ళి నిలబడుతుంది వాళ్ళని. సో అదే ఉద్దేశంతో ఇక్కడున్న పిల్లల కోసం స్పెషల్గా మేము ఈ అలామా అబాకస్ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. మేము ఓపెన్ చేసి జస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫిబ్రవరికి 2 ఇయర్స్ కంప్లీట్ చేశాము. ఈ 2 ఇయర్స్లో మేము అరౌండ్ 100+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశామన్నమాట. ప్రౌడ్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 అవార్డ్స్ ఉన్నాయనుకోండి, మొన్న విన్ అయిన వరల్డ్ వైడ్ కాంపిటీషన్లో అరౌండ్ 80% ఆఫ్ అవార్డ్స్ అనేది మన పిల్లలు గెలుచుకున్నారనేది నేను ప్రౌడ్గా చెప్పగలను. అందులో వారిన్య ఛాంపియన్గా నిలవడం చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా ఇది వచ్చేసి 1 to 6 లెవెల్స్ ఉంటాయి అన్నమాట, టోటల్ 6 లెవెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకుంటే ఎల్కేజీ యూకేజీలోనే వర్డ్స్ చదవలేరు కదా. లైక్ వైజ్ ఇక్కడ స్టార్టింగ్ 1 to 6 లెవెల్స్లో స్టెప్ బై స్టెప్ అనేది పిల్లల్ని ట్రైన్ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల వాళ్ళ విజువలైజేషన్ మెమొరీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లిజనింగ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ వాళ్ళ ఓవరాల్ లైఫ్లోనే చాలా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ మ్యాథ్స్, తప్పుగా అర్థం చేసుకోకండి పేరెంట్స్, అబాకస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఓన్లీ రిలేటెడ్ టు మ్యాథ్స్. ఇది ఓవరాల్ వాళ్ళ అకాడమిక్స్లో వాళ్ళ మెమొరీ పవర్, బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఇది. అండ్ ఇంకొక విషయం జాగ్రత్తగా చెప్పాలి, మనకందరికీ తెలుసు ఒక చెయ్యి కలిస్తేనే చప్పట్లు కాదు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. సో అలాగే ఒక సైడ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ చేస్తేనే కాదు, పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా విజయం సాధించింది. నాట్ ఓన్లీ ఇన్ అబాకస్, ఇన్ ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్, ఏదైనా కానీ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అబాకస్ గురించి చాలా మందికి తెలియదు కదా, అసలు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉన్నట్టు కూడా కొంతమందికి తెలియదు. ఇన్స్టిట్యూట్ ఉన్న అబాకస్లో అంటే జాయిన్ అవ్వడం కానీ పిల్లలు ఏమైనా కానీ ఎలా తీసుకెళ్తున్నారు మీరు ప్రజల్లోకి? అంటే ప్రజెంట్ అయితే మేము ఏమనుకుంటున్నామంటే లిమిటెడ్ పీపుల్ తోటే తీసుకెళ్తున్నాం. బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనమాట. అది మనం అనుకున్నట్టు 10 మందిని 15 మందిని ఒకేసారి తీసుకొని ట్రైన్ చేయడం అనేది కుదరదు. లిమిటెడ్ బ్యాచెస్ వైజ్ తీసుకెళ్తూ ఒక్కొక్కరిని 6 లెవెల్స్ అని చెప్పాను కదండి, ఒక్కొక్క లెవెల్ కంప్లీట్ అవుతున్న కొద్దీ వాళ్ళని ప్రమోట్ చేస్తూ తీసుకెళ్తాము. అండ్ ఫ్యూచర్లో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయాలనేది మాకు ఆశ ఉంది. భూపాలపల్లిలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది చేరాలనేది మా ఆశ. అబాకస్ నేర్చుకున్న పిల్లలు ఏ విధంగా ఉంటారో ఒకసారి మీరు ఏమైనా చెప్పగలుగుతారా మేడం? వాళ్ళని అడుగుతారా క్వశ్చన్స్ ఏమైనా? షూర్ అండి. ఇప్పుడు మన దగ్గర వారిన్య ఉంది కదా, నేను చూపిస్తాను. నేర్చుకున్న పిల్లలు ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతారు, నేర్చుకున్న పిల్లలు ఎలా ఉంటారో మీకే లైవ్లో చూపిస్తాను. ఓకే, రెడీ వారిన్య? డబల్ డిజిట్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్స్. ఓకే, 56 minus 30 plus 25 minus 18. That's your answer. 33.
Very good. Next one. 58 plus 22 plus 9 plus 4. That's your answer. 93. Very good. Next one. 18 plus 17 plus 27 plus 6. That's your answer. 68. Very good. Next one. 35 plus 25 minus 11 plus 9. That's your answer. 68. వెరీ గుడ్. Very good. Next one. 22 plus 14 plus 18 minus 4. That's your answer. 50. Very good. Now, triple digit addition or subtractions. 222 plus 333. That's your answer. 555. Very good. 896 plus 102. That's your answer. 998. Very good. 256 plus 445. That's your answer. 701. Very good. Now, multiplications, get ready. You are in a double digit into single digit. 45 into 4. 180. Very good. 86 into 5. 430. Very good. 14 into 7. 98. Very good. 55 into 6. 330. వెరీ గుడ్. తను ఇప్పుడు ఓన్లీ థర్డ్ లెవెల్లో ఉందండి. 6 లెవెల్స్ కంప్లీట్ అయ్యేసరికి తను ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ 3 డిజిట్వి చేయగలదు, మల్టిప్లికేషన్ ట్రిపుల్ డిజిట్వి చేయగలదు, డివిజన్స్ చెప్పగలదు. లైక్ ఇప్పుడు ఎలా అయితే చెప్పిందో అలాగే స్క్వేర్ రూట్స్ ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. వావ్, అసలు సూపర్ అండి. నేను చూశాను. అసలు మనకు ఏమైనా లెక్కల గురించి ఏం చేయాలంటే వెంటనే మనం మొబైల్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అందులో తీస్తాం. కానీ ఇక్కడ చూసినట్లయితే అసలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. తను మొత్తం అంటే మైండ్లోనే మొత్తం క్యాలిక్యులేటర్ వేసుకొని మొత్తం చెప్పింది. చాలా బాగా చెప్పింది. అసలు ఇంత మంచిగా ట్రైన్ చేశారు మీరు. ఇలాగే మీరు మరి అంటే చాలా మందిని ట్రైన్ చేసి వరల్డ్ వైడ్ ఛాంపియన్గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అబాకస్ అంటే మ్యాథమెటిక్స్లో ప్రావీణ్యం పొందడమే కాదు, జ్ఞాపక శక్తిని మెరుగుపరచడం కూడా. మరి ఇక్కడ టీచర్స్ కూడా ఏమన్నారంటే ఓన్లీ స్టూడెంట్ సపోర్ట్, టీచర్ సపోర్ట్ ఉంటేనే కాదు, తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటేనే పిల్లలు ఎందులో అయినా నెగ్గగలరని చెప్పి ఇక్కడ టీచర్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మా పాప వరల్డ్ వైడ్ ఛాంపియన్గా నిలవడం మాకు ఎంతో సంతోషం ఇచ్చిందని చెప్తున్నారు. ఏమంటే ఒకటే చెప్తున్నాం, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ఏదైనా సాధించగలరని చెప్తున్నారు. టీచర్స్ చెప్తున్నారు, తల్లిదండ్రులు చెప్తున్నారు. మరి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో స్వాతి, ఆర్బీ న్యూస్.